ఎప్పుడైతే తనకి తన కాన్షియస్నెస్ వచ్చిందంటే తనకి ఆలోచించే ఇండివిజువల్ కెపాసిటీ వచ్చిన రోజు అది మనిషి అయిపోతుంది. ఇప్పుడు మనందరం బతుకుతున్నాం. సార్ మీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి, అది ఇట్ ఇస్ ఎ కస్టోడియన్ ఆఫ్ దట్ యాజ్ పర్ ది రూల్. అది మనం క్రియేట్ చేసిన సిస్టమ్. అది క్రియేట్ చేయట్లా, కొత్త మనీ క్రియేట్ చేయట్లేదు. అది లేకపోతే దాని ఇష్టం వచ్చినోళ్ళకి ఇవ్వటానికి దానికి అవకాశం లేదు. ఎందుకంటే బ్యాంక్ ఈజ్ నాట్ సెంటియెంట్, ఇట్ ఈస్ డన్ ఓన్లీ బై ఆపరేషనల్ machine. But if the bank starts thinking by itself. Invest in Shamshabad, Ram Gopal Varma. Yeah, correct. That is when it's called sentient. Yeah, got it. I'm just throwing two possibilities. One is emergence of new possibilities from something that is away from or beyond AI. Yeah. Okay, which is completely not in history at all. Adokati. రెండోది మీరు మొత్తం అంతా కూడా ఇది ఈవెన్ అవుట్ అయిపోతుంది అంటున్నారు. ఐ ఫీల్ అల్టిమేట్లీ యాజ్ లాంగ్ యాజ్ ద డెసిషన్ మేకింగ్ ఈజ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేనున్నాండి, ఊటీకి వెళ్ళాను. ఊటీలో వెళ్ళి నేను ఏసీలు అమ్మే ప్రయత్నం చేస్తాను. దేనికైనా దాని యూజబిలిటీ అండ్ దాని ఇది విపరీతంగా పుంజుకుంటే అదే పేస్లో తప్ప, ఇఫ్ ఐఎమ్ ఆఫరింగ్ సంథింగ్ వేర్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ అండ్ క్యాచ్ అప్ విత్ ఇట్, ఇట్ విల్ అగైన్ స్టిల్ బికమ్ redundant. Which one? Overbearing. AI. AI for example. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, అది ఉంది, ఆ పాసిబిలిటీ ఉంది. $20 కడితే హ్యాపీగా అందరూ ఎంతమంది వాడతారో దాన్ని బట్టి దాని డిమాండ్ సప్లై డిసైడ్ అవుతుంది. వివిధ కారణాల వల్ల జనం వాడకపోవచ్చు. కరెక్ట్. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ ద పేస్, బికాస్ దే డోంట్ ట్రస్ట్ ఇట్. ఇంకా ఏదో ఆర్ దేర్ ఆర్ 10 other options. I'm saying eventually two things will decide the future of AI AMO. One is emergence of other new possibilities which AI will also have to catch up. Two, demand and supply. How much of demand is there for AI for whatever reason? Yeah. If there is not enough demand, the point is the demand is just because of this thing. Every human being is always looking for getting the best of life at the cheapest cost. These two actually run the economy of any country or any society. Right. Okay. Dantlo it is making those two a possibility. Right. You can do it for less cheaper and faster. And it is better than depending upon a human being. Right. Okay. So in that context, the human beings become irrelevant. అప్పుడు దాంతో మీరు క్యాచప్ అవ్వట్లేదా, అవసరం లేదా, ఏ కారణంలో చేస్తే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ యూ విల్ డిసపియర్ బికాస్ యూ వోంట్ నో వాట్ టు డూ, యూ ఆర్ నాట్ వాంటెడ్. ఇప్పుడు మనకి మీ ఛానల్లో నాకు ఎవరో సినిమా చేస్తున్నారు, మీకు ఎవరో ఛానల్లో ఏదో చేస్తున్నారు, ఇంకోళ్ళు ఎవరో ఉద్యోగం ఇచ్చారు, లేకపోతే ఏదో బిజినెస్ అన్నారు. All these you are being wanted for the purpose of the economy, that you are useful to them to make money, to advance, to whatever your reasons are. But అన్నీ కూడా చేసినప్పుడు మీరు దాంట్లో అడాప్ట్ అవ్వకపోతే you will be left out of the system, of the dominant system of society. అప్పుడు మనం ఏమవుతాం, అబార్గనీస్ ఆస్ట్రేలియాలో, లేకపోతే లంబాడీ జాతో, లేకపోతే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేకపోతే అమెరికాలో రెడ్ ఇండియన్స్, ఆ సెక్టర్లోకి వెళ్తాం. Completely underdeveloped. Yeah. Fair enough. What happens to those using it? Who? Suppose that is మీరు జీపీటీ వాడుతున్నారు, నేను వాడట్లేదు, నేను అమెరికన్ ఇండియన్ అయిపోతాను, మీరేమవుతారు? డిపెండెంట్ ఆన్ I am also going to be unnecessary. అది చెప్తున్నా, that which is the reason I am saying everybody will be. ఎందుకంటే మీకన్నా నేను కొంచెం బెటర్ అడాప్ట్ అయినప్పుడు నాకైతే ఎక్కువ టైం దొరుకుతుంది, అంతే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. అది ఎంత ఫాస్ట్గా డెవలప్ అయితే మనం అంత ఫాస్ట్గా కిందకు వచ్చేస్తాం. దట్స్ ద హోల్ పాయింట్. కానీ ఇప్పుడేంటి, వాట్ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఇమాజిన్ యాక్చువల్లీ, స్పేస్ని ఎలా మనం ఇమాజిన్ చేయలేము, దాని సైజ్ని. అప్పర్ లిమిట్ ఆఫ్ ఏఐ అనేది ఇప్పుడు మనకేంటంటే సినిమాల్లో అట్లా రోబోస్ తిరుగుతూ ఉంటాయి. పాయింట్ అది కాదు. ఎందుకంటే వాటి కాళ్ళు చేతులు అవసరం లేదు, దానికి తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన రోబోస్ చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, అవి నడిసేయా, గన్ను పట్టుకునేయా, ఎగిరేయా, గంతే, అలాంటి మూమెంట్స్ అనేది అవసరం లేదు ఏఐకి. అదే ఒక బాక్స్ ఏదో వాట్ ఎవర్, ఐ డోంట్ ఈవెన్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎవెన్చువలీ. సో మనకు మైండ్ ఉంది, మనకి చేతులు కాళ్ళు ఎందుకు ఉన్నాయి, నడవటానికి, నోరు ఉన్నది తినటానికి, ఏదో అరిగించుకోవాలి, ఇలాంటి రకరకాల ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ, బ్రీదింగ్ ఇవన్నీ ఉండటానికే మనకి బాడీ, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. మషిన్కి అవసరం లేదు. సో అప్పుడు మీరు ఏమి లేపుతున్నారు, పెడుతున్నారు అంటే ఒక బీయింగ్ లాగా. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు కూడా లైఫ్ ఉంది దానికి, బట్ ఇట్ డజంట్ మూవ్ ఎనీవేర్, ఇట్ ఈస్ దేర్.
So we'll also వైరస్ ఉంది, వైరస్ డజంట్ ఈవెన్ నో దట్ ఇట్ హ్యాస్ ఎ లైఫ్, ఆ కాంటెక్స్లో నేను చెప్పేది. సో అలాగే ఏఐ అనేది ఒక ఫామ్ అది. బట్ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్లో ఇంత మీరు కనెక్షన్ వచ్చేసినప్పుడు, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమన్నాడు, మొత్తం అన్ని టెస్లా కార్స్ని యూ కెన్ గివ్ వన్ సింగిల్ ఆర్డర్, అంత న్యూయార్క్ రోడ్ అని వెళ్ళిపోండి, మొత్తం అమెరికాలో కార్స్ అని తిరిగి వెళ్ళిపోతాయి. అండ్ ఇట్ క్యాన్ డూ దట్, టెక్నికలీ ఇట్ క్యాన్ డూ సంథింగ్ లైక్ దట్, ఫర్ ఎగ్జాంపుల్. సో ద పాయింట్ ఈస్, మనం ఊహించలేని ఇంటెలిజెన్సు అనాలిసిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే విశ్వనాథ్ సినిమా రివ్యూస్ ఉంటాయి, రైట్, రామ్ గోపాల్ వర్మ సినిమా రివ్యూస్ ఉంటాయి, అది డేటా. ఆ డేటాలో నుంచి విశ్వనాథ్ రామ్ గోపాల్ వర్మ సినిమా ఎట్లా తీస్తాడు అని చెప్పటం అనేది ఎలా పాసిబిలిటీ అని ఎవరికి అర్థం కావట్లేదు. ఈవెన్ నౌ ద పీపుల్ హు క్రియేటెడ్ ఏఐ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. కరెక్టే. అది ఏఐ, అదే నేను ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సేమ్. విశ్వనాథ్ గారి గత సినిమాలు మరియు రామ్ గోపాల్ వర్మ గారి గత సినిమాలు తీసుకుని వాటిలోంచి ఇన్ఫరెన్సెస్ తీసి ఏఐ ఒక మోడల్ ఇచ్చి ఇలా తీస్తారని చెప్తుంది. నేనేమంటానంటే వర్మ గారు, నాకు మీ క్వశ్చన్ అర్థమైంది. రామ్ గోపాల్ వర్మ, విశ్వనాథ్ లాంటి రెండు మైండ్స్ కలిసి వచ్చిన ఒక మూడో మనిషి, అంతే, అతను కొత్తడు అవుతాడు ఏ కంటున్నారు మీరు. అవును, నేనేమన్నా అలాంటి వ్యక్తి రావటానికి ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీబడి విల్ డిపెండ్ ఆన్ ద ఏఐ టు టెల్ దెమ్ వాట్ దే వాంట్ టు డూ. నేను అది కూడా అండలే మూడో. అప్పుడు ఏంటి, నేనేమంటున్నానంటే రామ్ గోపాల్ వర్మ గారే ఆయన ఒక టెంప్లెట్లో పెట్టి మీరు చూస్తున్నారు, ఏఐ చూస్తుంది. కానీ నేనేమంటున్నానంటే రామ్ గోపాల్ వర్మ గారే రేపటి రోజున మేబీ యువర్ 105th ఫిల్మ్ విల్ బి మ్యాగ్నిఫిషెంట్, నెవర్ హర్డ్ ఆఫ్ ఫిల్మ్ దట్ ఈవెన్ యూ డోంట్ నో అబౌట్ టుడే. మీకే తెలియకపోతే ఇంకా దిక్కుమాల ఏఐకి ఏం తెలుస్తుందంట. నేను అదే పాయింట్ చెప్తున్నా. దానికి మనకి తెలిసే ముందు దానికి తెలుస్తుంది అంటున్నా, అది నేను చెప్పేది. ఎందుకంటే నేను ప్రతి మనిషి రేపటి నుంచి, ఎల్లుండి నుంచో, అవతల ఎల్లుండి నుంచో, వాడు ఏమి ఐడియా అడుగొచ్చినా, ఏమి డౌట్ అడుగొచ్చినా ఆ చాట్ జీపీటీని అడుగుతాడు. బికాస్ హీ బిలీవ్స్ దట్ ఈస్ ద వరల్డ్స్ ఎక్స్పర్ట్ ఆన్ వాట్ ఈజ్ నాట్. వాడు సొంతంగా ఆలోచించుకుని ఆ ఐడియా ఫిక్స్ అయిపోయి చాట్ జీపీటీ చెక్ చేస్తే, చాట్ జీపీటీ ఇన్ఎవిటబ్లీ ఇట్ విల్ గివ్ యూ ఏ సుపీరియర్ ఆన్సర్. అప్పుడేంటి, మీకున్న దాంట్లో మీకు స్వతహాగా కొత్త ఐడియాలు రావటం అనేది ఆగిపోతుంది. బికాజ్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్ వోంట్ గో ఇన్ దట్ డైరెక్షన్, బికాజ్ ఇట్స్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్. మనీకి వాల్యూ ఉండదు ఆ సొసైటీలో. ఇప్పుడేంటి, మనం మనీతో ప్రాపర్టీ కొన్నామా, అదే అన్నీ ఉంటాయి కదా, దాంట్లో అసలు దేనికి అసలు వాల్యుయేషన్ అనేది ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎవ్రీబడి ఈక్వల్. అప్పుడు మనందరికీ స్టైఫండ్ లాగా ఇస్తుంది. స్టైఫండ్ లాగా ఒక మూల పడి ఉండు, అది దట్ ఈస్ వాట్ ద క్లైమాక్స్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు ఇంకొక పాసిబిలిటీ అడుగుతాను మిమ్మల్ని. హ్యూమన్ బీయింగ్స్ యూజ్ 7% ఆఫ్ దేర్ బ్రెయిన్ కెపాసిటీ అన్నది ఏదో ఎవరో సైంటిఫిక్. డాల్ఫిన్స్ చాలా ఎక్కువ అంటే 20% అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్స్. నౌ ఐఎమ్ వండరింగ్ ఇఫ్ దెర్ ఆర్ అదర్ roadways, pathways to evolution opening which we don't know of now, where human beings start opening other facets of their brain and we get into 13%, 15%. మనం చేస్తున్నది అదే కదా. AI is that. AI we only created which is thinking with much more bigger brain than what we are thinking. అది మన మైండ్లో ఉందా, పక్కన మెషిన్లో ఉందా అనేది ఇర్రిలవెంట్ పాయింట్. అది యూనో. ఇంకోటి ఏంటంటే బయోలాజికల్ ఆస్పెక్ట్లో మీరు చెప్పింది మనం 5% యూజ్ చేసామా, లేకపోతే డాల్ఫిన్ 20%. అక్కడేంటి, యూజింగ్ ఈజ్ నాట్ ద పాయింట్. ఇప్పుడు మీకు బ్రెయిన్ ఆపరేటివ్ సెంటర్స్ దే విల్ రియలైజ్ దిస్ ఈజ్ ద ప్లెజర్ సెంటర్, దిస్ ఈజ్ కాగ్నిషన్, దిస్ ఇస్ ఎక్స్, దిస్ ఇస్ వై అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాములు ఉన్నాయనుకోండి, ఒక క్రెయిట్ పాయిజన్ ఒక 1 milliliter వాట్ ఎవర్ సైజ్ చెప్తున్నాం, లేకపోతే కోబ్రా, లేకపోతే బ్లాక్ మాంబా, ఈ కైండ్ ఆఫ్ యాడర్ ఇలాంటి స్నేక్స్ తీసుకుంటే ఏ పర్ యూనిట్ పాయిజన్ కాన్సన్ట్రేషన్ విల్ బి వెరీ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు దీని పాయిజన్ ఎక్కువ క్వాంటిటీ ఉండొచ్చు, కానీ కింగ్ కోబ్రా అది దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. రైట్. యూనో. సో లైక్ వైజ్ ఇది 20% యూజ్ చేసిన డాల్ఫిన్ ఫైనల్గా అది కార్ కనిపెట్టలేదు కదా, యాట్ కనిపెట్టలే, మనకన్నా ఎక్కువ బ్రెయిన్ అని అనుకుంటే దట్ ఈస్ అ కంప్లీట్లీ బయాలజికల్ థింగ్. దట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్స్ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేటింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ నోవేర్. యూనో. అది
మన బ్రెయిన్ ఆబ్వియస్లీ మంకీ బ్రెయిన్ నుంచి ఇప్పటికి ఎక్కువ డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది? బికాస్ ఆఫ్ ది డేటా రిటెన్షన్, మెమరీ రిటెన్షన్, దాని నుంచి వెళ్ళేది యూనో. అలాంటి పవర్ మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేసాం. మనమే చేసాం. అది మనం అంటే సైంటిస్ట్ నేను చెప్పేది. అది ఎంత చేసామంటే ఇప్పుడు దాని గురించి వెళ్ళాం మనం. రైట్. ఇట్ ఈస్ లైక్ యూర్ క్రియేటింగ్ ఎ మాన్స్టర్. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద వర్డ్ యూనో. సో అప్పుడు ఫ్యూచర్లో దాంతో కో ఎగ్జిస్టెన్సెస్ ఎలా అవుతుంది, ఎలా అవ్వటానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్ అక్కడ ఒక మాల్, ఒక ప్రోటోటైప్. మీరు ఆ మాల్లోకి వెళ్ళగానే మీ ఫోన్ ట్యాప్ చేస్తే ఇట్ ఎంటర్స్ సప్నా ఇస్ కమింగ్ టు ద మాల్. కరెక్ట్. అప్పుడు సప్నా ఇది ఇక్కడికి వచ్చి ఎక్కడ ఏమేమి కొంది, తను అంత బయింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఎలాంటిది ఎక్కువ ప్రిఫరెన్స్, తనకి ఏ పిచ్చలు ఉన్నాయి, ఇదంతా తెలిసిపోద్దాన్ని. అండ్ స్టార్ట్ సెండింగ్ యూ మెసేజ్, కొత్త క్రీమ్ వచ్చింది ఇక్కడ ఆ షెల్ఫ్లో థర్డ్ దాంట్లో ఉంది అని వెళ్తే అక్కడ తీయగానే మీ అకౌంట్లో డెబిట్ అయిపోతుంది, పెట్టగానే మళ్ళీ క్రెడిట్ అయిపోతుంది. సో ఇట్స్ బేసిక్ థింగ్ ఏంటంటే మాల్లో అసలు స్టాఫ్ ఉండరు, ఓన్లీ కన్జ్యూమర్ ఉంటాడు అంతే యూనో. అప్పుడేంటి ఇలాగ మీరు ప్రతి దాంట్లో బ్యాంక్స్లో ఇది అయిపోయి మొత్తం అన్నీ మీరు ఫోన్లోనే ఇక్కడ చేసి అది ఫైనాన్షియల్ అడ్వైజ్ అదే ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అదే ఇస్తుంది. అప్పుడేంటి ఈ అన్నిట్లో ఉన్న ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ జాబ్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన జాబే వెళ్ళిపోతుంది. రేపు పొద్దున సినిమా ఎలా తీయాలో నాకు ఏఐ చెప్తుంది, అదే ఏ స్క్రిప్ట్ తీసుకోవాలో ఏఐ చెప్తుంది, పాటలు కూడా రాసి ఏది కొనాలో ఏఐ చెప్తుంది, సారీ ఓటీటీ ప్లాట్ఫామ్కి. సో ఈ ఇదంతా అయిపోయినప్పుడు మన బ్రెయిన్కి ఆలోచించే శక్తి లేక దట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ బ్యాక్ అగైన్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఎనీమోర్, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ప్రొవోక్డ్ ఎనీమోర్ టు బికమ్ బెటర్ అండ్ బెటర్. మనం ఏంటి మన గ్రీడ్ కోసం, అంబిషన్ కోసం మనం ఛాలెంజ్ చేసుకుంటాం టు బికమ్ బెటర్ దెన్ దట్. ఆ మోటివేషన్ అనేది ఇది డిగ్రేడ్ చేస్తుంది. సో ఇక్కడ మన బతికేంత జాలే కృష్ణారామ అనుకుని పడుకుందాం, ఆ స్టేజ్ తీసుకొస్తుంది ఫైనల్గా. మీరు నిజంగా చేస్తారో చెప్పండి సినిమా. విల్ యూ యూజ్ ఏఐ ఆర్ చాట్ జీపీటీ టు డిసైడ్? 100%. ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ మీ నో ఆప్షన్, ఇట్ ఈస్ గివింగ్ కమింగ్ అప్ విత్ దిస్ ఐడియాస్. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఏదో స్క్రిప్ట్ రాస్తా, ఒక పర్టిక్యులర్ సీను ఏదో ఒక పాత హాలీవుడ్ సినిమాలో అలా అనిపించింది నాకు. ఇది నేను రాస్తున్న సీన్ దానికి రిజంబ్లెన్స్ ఉంది. నేను గూగుల్కి వెళ్ళి ఆ స్క్రీన్ ప్లే టెక్స్ట్ చేశాను, స్క్రీన్ ప్లే ఆఫ్ సో అండ్ సో ఫిల్మ్ అంటే అది టెక్స్ట్ వచ్చింది. దాంట్లో నేను కాపీ పేస్ట్ చేసి ఆ ప్యాసేజ్, ఆ సీను అది చాట్ జీపీటీలో పెట్టాను. పెట్టి ట్రాన్స్లేట్ ఇన్ హిందీ అంటే టక్కని ఇచ్చింది సీన్. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ సీన్ అంటే ఒరిజినల్ సినిమాలో అసలు దాని స్టోరీ ఏంటి, ఆ స్టోరీ కాంటెక్స్ట్లో ఈ సీన్ ఎందుకు వచ్చింది చెప్పింది. ఏంటి అసలు అది అంటే మన ఊహకంతి అందడం అనేది ఇంపాసిబుల్. ఏ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి మీరు చేయించుకునే పని మీకు ఒక యాప్ ఉండడం వల్ల అయిపోయింది, ఒక డౌన్లోడ్ చేయడం వల్ల, లింక్ డౌన్లోడ్ చేసుకోవడం. ఇప్పుడు ఇదే పాయింట్ నేను ఒక అసిస్టెంట్కి మొత్తం కథ చదవమని చెప్పాలి, ఆడికి అర్థమైందా లేదో తెలియదు. అప్పుడు చెప్పిన తర్వాత ఈ సీన్ కాంటెక్స్ట్ ఏంటి అని ఒక 3-4 కలిసి చేయాలి, కానీ గ్యారంటీ ఉండదు అది కరెక్ట్గా వస్తుందని. అది ఇది ఈ మొత్తం స్పేస్ 5 సెకండ్లు వచ్చింది మొత్తం ఇది. సో ఇప్పుడు మీరు డైరెక్టర్ కాబట్టి దీన్ని వాడుకుంటున్నారు. ఆ దీన్ని ఇప్పుడు నేను డైరెక్టర్ ఎలా అయ్యాను, నేను ఏదో ఎగ్జార్సిస్ట్ చూశాను, సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చూశాను, లేకపోతే అదేదో చూశాను. ఇవన్నీ సినిమాలు నాకు డేటా అనుకోండి ఒక విధంగా. ఆ డేటా నుంచి నేను నాది అనుకున్నది ఒకటి చేశాను, నా స్టైల్ ఇది అని ఒక శివ అనేది సినిమా చేశాను. ఓకే, ఇప్పుడు ఇదేంటి, నాకు ఒక 5 లేకపోతే 10 50 రెఫరెన్స్ ఉంటే ఇది చేయండి, దీనికి 5 లక్షలు ఉంటాయి రెఫరెన్స్లు, 50,000 ఉంటాయి. 50,000 రిఫరెన్స్ల నుంచి వచ్చినప్పుడు ఇది శివ ఏదో వచ్చింది, కానీ శివ హిట్ అవ్వడం లేదు కదా, ఎన్నో వేరే సినిమాలు ఆడతాయి. సో ఇది నిమిషాల్లో రామ్ గోపాల్ వర్మ 15.0 క్రియేట్ చేసి కాదు. ఇంకోటి ఏం చేస్తుంది, అది మీకు ఒకవేళ ఇది చేయని చెప్పింది అనుకోండి, ఇది నాకు నచ్చలేదని ఇంకోటి ఇస్తుంది ఇమీడియట్గా. ఇట్ కీప్స్ ఆన్ గివింగ్ అన్లిమిటెడ్ ఆప్షన్స్. నాకు నేను ఒక హారర్ సినిమా స్టోరీ అడిగాను, హారర్ సినిమా కమిట్ అట్ సీ, సముద్రంలో అంటే టక్కుని ఇచ్చింది ఒక స్టోరీ. నేను నో దిస్ ఈజ్ నో, ఐ డోంట్ లైక్ దిస్, ఓకే హియర్ ఇస్ అనదర్, మళ్ళీ ఇంకోటి ఇచ్చింది.
నేను దీంట్లో కొంచెం లవ్ పెట్టాలి అంటే లవ్ పెట్టించింది మళ్ళీ. ఇది ఏంటి సెకండ్స్లో ఇది చెప్పేది. అండ్ ఇట్ డస్ నాట్ గివ్ ద సేమ్ టు ఎనీబడి ఎల్స్. రైట్. ఇన్ని లక్షల కోట్ల మంది ఉన్నాళ్ళు మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇంకోటి ఎవడో అడిగితే ఆడికి సేమ్ స్టోరీ అవ్వదు. ఇప్పుడు ఇటాలీ టు ఇది కూడా ఇప్పుడు ఒక లాస్ సూట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ జరుగుతుంది ఇప్పుడే. జస్ట్ నేను వాళ్ళ మార్నింగ్ చదివాను. ఇదేం చేస్తుందంటే డేటాలో ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ ఒక మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్, పెయింటింగ్స్ ఇలా ఏంటంటే అది ఆర్ట్లోంచి చేస్తుంది. మీకు ఎలాంటి పెయింటింగ్ కావాలని మీరు చెప్తే అంతకుముందు ఎవ్వడు చూడని పెయింటింగ్ వేస్తుంది. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దాని డేటా బ్యాంక్లోంచి వస్తుంది. అది ఇక్కడే కొంచెం అక్కడ కొంచెం ఏదో కలిపి ఏదో చేస్తుంది అది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆర్టిస్టులు అది వేరేగా కనిపించినా ఎక్కడో అక్కడ మా నుంచి వచ్చింది కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఐఫోన్ కంపెనీ ఉంది. ఐఫోన్ కంపెనీ అప్పుడు గ్రహం బెల్ అని టెలిఫోన్ కనిపెట్టిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా తాతయ్య చేసి ఉండకపోతే మీకు వచ్చేది కాదు కదా, ఇప్పుడు మాకు మీ కంపెనీలో షేర్ అడిగినట్టు ఉంటుంది అది. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఐ am కన్విన్స్ అబౌట్ దిస్ దట్ ఎందుకంటే మనం చేయలేనిది మనం కంట్రోల్లో మన కంట్రోల్లో ఉంచుకోవటం అనేది మనకి ఎంతవరకు పుట్టినప్పటి నుంచి అది లేదు. కాబట్టి ఏ గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒక చీమకి మనం అర్థం చేసుకోవడం ఎంత కష్టమో మనకి ఏ మీద అంతే కష్టం ఉంటుంది. కరెక్ట్. అప్పుడు ఏంటి, శుభ్రంగా దేవుడు అని చెప్పి కొబ్బరిగా కొడితే సాల్వ్ అయిపోతుంది. కానీ ఇక్కడ తేడా ఉంది. చీమ మనల్ని చేయలేదు, ఏఐని మనమే చేసాం. కానీ అట్ ద సేమ్ టైం మేబీ దాని చీమ లాజిక్ కరెక్ట్ కాదు. ఇప్పుడు కోతులు, ఏప్స్, చింపాంజీస్, నియాండర్తల్స్, మనం ఏఐ వచ్చాం. ఏ తర్వాత ఏమవుతుందో తెలియదు, అది కొంచెంసేపు అది పక్కన పెట్టాలి. సో మనం ఏప్ కోతులు అప్పుడు మనం కోతులు ఎప్పుడు we are inferior human beings, inferior living beings or whatever you want compared to AI. సో ఎలాగ మనకన్నా తక్కువ, ఇప్పుడు లైన్ ఉందనుకోండి, దానికి మసిల్స్ ఉన్నాయి, టీత్ ఉన్నాయి. మన దగ్గర గన్ ఉంది, ఆ మాటకు వస్తే ఫైట్ చేయాలి. బట్ సార్ టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ మ్యాన్ మేడ్, yes or no? అది కరెక్టే, బట్ ద పాయింట్ ఈస్ దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఆల్ టైమ్. But the AI people are having doubts because it is thinking. It is giving you solutions much better than you. Apparently, man-made ante it is man-made on an evolution level. That is true. Nature lo kuda oka kappa బయటకు వచ్చి దాని ఏదో తోక కొంచెం చిన్నదైపోయి అక్కడి నుంచి చెట్టుని చేసుకోవటానికి అలా కాళ్ళ మీద నిలబడి తర్వాత ఎరెక్టో హోమో ఎరెక్టస్ అంటారు, రెడ్గా నుంచుని, ఇలాంటిదంతా ఎవల్యూషన్ అని వస్తుంది. అది నేచర్ చేసిందా మనం చేసామని. మనమేంటి, బట్టలు లేవు, మనం బట్టలు తెచ్చాం, కారు కనిపెట్టాం, ప్లేన్ కనిపెట్టాం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఒక పర్టికులర్ టైంలో ఏఏ కనిపెట్టాం. ఓకే, సో మనిషి కూడా ఎక్కడి నుంచి కనిపెట్టాం? మనిషి వాజ్ నాట్ లేడ్, ఓన్లీ నేను చెప్పినట్టు 60,000 years బ్యాక్. ఆ ఎవల్యూషన్ అనేది అది గాడ్ అని పేరు చెప్పండి, ఎవడన్నా చెప్పండి, వాట్ ఎవర్, ఇక్కడికి వచ్చింది. అంతకుముందు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వేరే ఆర్గానిజమ్స్, డైనోసార్స్ అన్నీ బతికాయి. వీఆర్ నాట్ ద ఒరిజినేటర్స్ ఆఫ్ ద యూనివర్స్ ఆర్ ద స్పీసీస్, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. వీఆర్ జస్ట్ బ్రాట్ ఇన్ ద టైమ్ దాంట్లో. సో దాంట్లో ఇప్పుడు మీకు చాలా ప్రాక్టికల్ ఆలోచన. ఇప్పుడు రేపు పొద్దున్న నిన్న స్క్రిప్ట్ ఇచ్చాను, ఈ సినిమా వేస్తాను, ఆడు ఏఐలో పెట్టాడు, ఏఐ తీయద్దని చెప్పింది. అప్పుడు నేను ఏఐకి ఏం తెలుసు అని నేను అంటానికి ఛాన్స్ లేదు. అది పాయింట్. అది పాయింట్. ఇప్పుడు యాక్చువల్గా యూకేలో దే హ్యావ్ ఎ ప్రపోజల్ టు పుట్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, దే వాంట్ టు గివ్ సమ్ సీట్స్ టు ఏఐ జస్ట్ టు సీ వాట్ హ్యాపన్స్. ఎందుకంటే మినిస్టర్ ఏం చేస్తున్నాడు, వాడొక సెనెట్ మెంబర్ ఈ డేటా ఇస్తున్నాడు, ఇక్కడ పత్తి పంట సరిగా పండట్లేదు, అందుకని మనం ఎంత బడ్జెట్లో ఎంత అలొకేట్ చేయాలి, అది ఇదని ఇస్తాడు ఆ ఆర్గ్యుమెంట్. కానీ వాడికి ఈ మైట్ హ్యావ్ అన్ అజెండా ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్. ఏ ఉండదు, అది ఏ ఉన్నది అన్నట్టు టక చెప్పేస్తుంది, ఇది ప్రాబ్లం, ఎందుకని ఈ సొల్యూషన్ ఇది తీసుకో అని చెప్తుందంటే. అప్పుడేంటి, హ్యూమన్ బీయింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఏమవుతాయి అన్నది ప్రాబ్లం. అది మొత్తం
ఉన్నది ఉన్నట్టు డేటా అంత క్లియర్గా చెప్పేసినప్పుడు లాజిక్ తప్పిస్తే వేరే ఆయుధం ఉండదు. స్పెక్యులేషన్ ఉన్నప్పుడే మీకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. యూనో అప్పుడు ఏ సిస్టమ్స్ టేక్ ఓవర్ చేసేసినప్పుడు మీకు ఆ స్పెక్యులేషన్ అనే దానికి తావేలేదు. ఎందుకంటే యూ కాంట్ ఆర్గ్యూ విత్ ఏఐ. రైట్. You can argue with the human being. No, but whether you will take it at face value or not, whether you will trust it enough, or Trust is not the point. Trust 30 years industry. Trust is not the point. It's about on what basis are you taking that. That is because logic is important to you. Because see, it's a simple thing. ఇప్పుడు పత్తి పంట 30 ఏదో నేను చెప్పాడు అనుకోండి, ఏదో సమ్ లాజిక్ ఇచ్చాడు. అది ఎవడు చెక్ చేయడు. ఎందుకంటే ఆడ జాబ్ అది. కోవిడ్ అప్పుడు ఇది వేసుకో అని చెప్పాడు, అది చేయొద్దు అని చెప్పాడు. ఆడ జాబ్ అది కాబట్టి మీరు నమ్ముతున్నారు. కానీ అదే టైంలో ఇప్పుడు ఏ ఇచ్చింది అనుకోండి, ఏదైనా చేయమని వాట్ ఎవర్ ద సజెషన్ ఏ డస్, ఏ ఉండగా ఎవడో కూడా రాంగ్ ఫిగర్స్ కోట్ చేయలేడు. బికాస్ సి దట్స్ ఏ డేటా కమింగ్ ఫ్రమ్ సోర్సెస్ ఫ్రమ్ సైంటిస్ట్ ఈజ్ నాట్ క్రియేటింగ్ ద డేటా. ఒకవేళ అది డేటా రాంగ్గా తీసుకుంది అనుకోండి, అప్పుడు మీకు ప్రూవ్ చేసే శక్తి ఉంటే మీరు చెప్తారు ఇది అని. సో ఇప్పుడు సప్నాకి ఇంక థర్డ్ పార్టీకి ఇంకోరు, అప్పుడు నేను ఎవరిని నమ్ముతాను? సప్నా నాకు తెలుసు, సప్నా ఇంటెలిజెన్స్ నాకు తెలుసు, అది ఏదో నేను అనుకుని నేను సప్నాని నమ్ముతాను. రైట్. సప్నాతో కంపేర్ చేస్తే ఏ నమ్ముతాను. దట్ విల్ బి ద స్టేట్ ఆఫ్ థింగ్స్. యా, దట్ ఈస్ గోయింగ్ టు బి డన్ బై ఎవ్రీ వన్. ద డాక్టర్ విల్ ట్రస్ట్ ద మషిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్మన్ వింగ్స్ అని ఒక ఎయిర్ క్రాఫ్ట్, అది 2014లో ఒక పైలట్ ఆడ వాష్రూమ్కి వెళ్తే కో పైలట్ లోపల నుంచి లాక్ చేసేసి డోరు ఆ డెలివరీకి వెళ్ళి మౌంటైన్ కుదిసాడు 2014లో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏలో దాంట్లో, సో ఒక్కటి మీరు ఒకసారి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసాక ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూయార్క్ వెళ్ళాలి అంతే, మిగతా అంతా ప్లేన్ చూసుకుంటుంది. మీరు మధ్యలో అది మార్చడానికి ట్రై చేస్తే ఆ కోఆర్డినేట్స్ ఇట్ రిక్వైర్స్ గ్రౌండ్ కంట్రోల్ పర్మిషన్ టు ఎండార్స్. కాక్పిట్ నుంచి ఇద్దరు, గ్రౌండ్ కంట్రోల్ నుంచి ఒకడు, వీళ్ళ ముగ్గురిది కాంబినేషన్ వచ్చినప్పుడే మారుస్తుంది అది. ఒకవేళ వాళ్ళ ముగ్గురు ఇచ్చిన ఏదో వాళ్ళ ముగ్గురు ఒకటైపోయి చేశారు అనుకోను, అది ఇప్పుడు డెసిగ్నేటెడ్ అంటే ఒక గ్రౌండ్ ప్రాక్సిమిటీ దగ్గరకు వస్తుంది, లో టెరైన్ లేకపోతే అబ్స్ట్రక్షన్ అనేది ఒక 200 మైల్స్ 100 మైల్స్ దూరంలో అబ్స్ట్రక్షన్ వచ్చిందంటే వీళ్ళ ముగ్గురిని బైపాస్ చేసి వెళ్ళి న్యూయార్క్లో ల్యాండ్ అవుతుంది. విచ్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఇట్ ఈజ్ నో లాంగర్ ఎనీబడీ కెన్ కంట్రోల్ ఇట్. ఎందుకంటే దాని టాస్క్ ఏంటి? ల్యాండ్ ద ప్లేన్స్ సేఫ్లీ in New York. That is the only order it will play. It will follow. Right. Yeah. No, I mean the extreme possibilities are very fascinating. కానీ అన్నిటికన్నా స్కేరీ పాసిబిలిటీ అనేది మనకి చేయడానికి పని ఉండదు. దట్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ నో బడీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు 200 crore బడ్జెట్స్ 500 crore బడ్జెట్స్ సినిమాలు తీసి ఫలానా హీరో మార్కెట్లు ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోతాయి అంటారు. అసలు బడ్జెట్స్ ఉండవు. మీరు ఎవరికి ఇస్తున్నారు అన్ని 200-300 crores టెక్నీషియన్స్? హీరోలు కూడా అది కూడా ఉండదు. ఇప్పుడు ఈవెన్ లేటెస్ట్ హై బడ్జెట్ ఫిల్మ్స్ అన్ని ఇప్పుడు హీరో అంటే ఎందుకు ఇస్తున్నారు డబ్బులు? మీరు ఆ హీరో ఉంటే ఎంతమంది వస్తారు? జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ జస్టిఫైయింగ్ ద రెమ్యూనరేషన్ ఆఫ్ ద హీరో. ఓకే, ఇప్పుడు అవతార్ ఉందనుకోండి, అవతార్లో హీరో ఎవరు? అది ఇట్ ఈస్ జస్ట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్. అది స్పెషల్ ఎఫెక్ట్సా ఎక్సా వైయా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో రెమ్యూనరేషన్స్ ఆర్ ఆల్వేస్ డిపెండింగ్ అండ్ ఇన్ రిలేషన్షిప్ టు ద పర్సీవ్డ్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ. యూనో, సో ఆ రెవెన్యూ కానీ మీనింగ్ మారిపోతుంది ఇప్పుడు. రైట్. సో ఆర్ యూ టెలింగ్ మీ political strategies kuda can be dictated by AI? Yes, 100%. It will give you the best option to market yourself. Yeah. అది మొత్తం ఎంతవరకు హిస్టరీలో ఎలక్షన్స్ ఏమేమి జరిగినాయి, ఎవడెవడ ఈ స్కీమ్ ఇచ్చాడు, ఎవడెవడ అది చేసాడు అన్నీ బయటికి తీసి దాంట్లోంచి ద ఛాన్సెస్ ఆఫ్ యూ విన్నింగ్ ఆర్ లూజింగ్ చెప్తుంది. సో ఓకే, టెక్నాలజీ అరీనాలో చూస్తే చాట్ జీపీటీ లాంటి సొల్యూషన్ గివింగ్ మోడల్స్ వచ్చేసాక వాట్ హ్యాపెన్స్ టు సెర్చ్ ఇంజిన్స్ which are actually two steps behind? Search engine is just a generation behind AI. ante search engine lo em chesthundi
చాలా ఫాస్ట్గా లైబ్రరీలో ఉన్న విషయాలు మీ ముందు పెడతాను, మీ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి. ఇది దాని ప్రాసెస్ కూడా చేసి పెడుతుంది, ప్రాసెస్ చేసి అది దాని ఒపీనియన్ ఇస్తుంది, వన్ ఒపీనియన్. అరటిపండు ఇస్తుంది, ఇది పండు వచ్చి చేతులు అంతే అంతే. అది అరటిపండు ఇటు అది నువ్వు కావాలంటే అరటిపండు తినొచ్చు, దాన్ని మొక్కలు చేయొచ్చు, లేకపోతే పక్కన దానిమ్మకాయ కూడా దానికన్నా బెటర్ ఎలాంటి ఏమో చెప్తుంది, ఇది ఇతని చెప్తుంది అదే. కానీ మీరు ఎంత చెప్పినా మా వరకు రాముయిజం మాత్రం మాకు ఏ వద్దు, మీరే వచ్చి చెప్పాలి. ఎందుకో చెప్పండి, మీకు తెక్కుంది దానికి లేదు. అదే సి ఎనీబడి హూజ్ లిటిల్ అంటే ఏమంటారు దాన్ని, ఒక వీక్నెస్ వల్నరబిలిటీ ఉన్నోళ్ళే మనకి మనుషులుగా అనిపిస్తారు. చాట్ జీపీటీ అది ఉండదు, అది డిస్పాషనేట్గా చెప్తుంది అది. అందుకని మీకు అది లివింగ్ బీయింగ్ లాగా అనిపించదు. మీరు నవ్వకపోయినా ఏడవకపోయినా కోపం లేకపోయినా మన మనుషులుగా మనం రికగ్నైజ్ చేసుకోలేం. అది ఒక ఫ్లాట్ ఫేస్లో చెప్తుంది కాబట్టి అది లివింగ్ బీయింగ్గా అనిపించదు మనకి. కానీ వర్మ గారు, ఐ జస్ట్ వండర్ సీరియస్లీ, వెరీ సీరియస్లీ, మనం అడ్వాన్స్ అవుతున్నావా వెనక్కి వెళ్తున్నావా అని. బికాస్ 11th 12th centuries కట్టిన కొన్ని టెంపుల్స్ మీరు చూసారంటే ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ దే హ్యావ్ యూస్ టు బిల్డ్, చాలా రాతిలో ఒక నూలు పోగు వెళ్ళే రైట్ బీమ్ వెళ్ళే అంత కూడా వాళ్ళు చెక్కి కట్టారు. యూ విల్ యాక్చువల్లీ బి అమేజ్డ్ హౌ డిడ్ దే క్యారీ దీస్ థింగ్స్ టు దిస్ ప్లేస్ అని. కొండల మీద ఎక్కడెక్కడో. ఐ జస్ట్ వండర్, అంత పవర్ఫుల్గా హ్యూమన్ లెడ్గా ఉండే సివిలైజేషన్ అండ్ ఎవల్యూషన్ is now getting to a point where we are dependent, redundant and parama waste. Yeah. See, I'm not see. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, see the great pyramid of Cheops, for example, ఈజిప్ట్లో మీరు చెప్పిన దాంట్లో that is one of the biggest wonders. అంటే వండర్స్ కదా సార్. See 12-ton rocks, 12-ton chiseled things మీరు స్క్వేర్గా కట్ చేసి 400-500 మీటర్స్ తీసుకెళ్ళారు. ఆ టైంలో క్రెయిన్స్ లేవు, అదే మీరు తాళ్ళు పెట్టి లాగలేదు. ఈయన ఎలా చేస్తారు, 600 years పడుతుంది ఇది పిరమిడ్ ఆఫ్ కియాప్స్ కట్టడానికి. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి ఏం టెక్నాలజీ ఉందని మనం అనుకుంటున్నాము, దాన్ని యూజ్ చేసి కడితే 600 సంవత్సరాలు పడుతుందండి పిరమిడ్ ఆఫ్ కియాప్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఒకటి అది ఎలా చేశారు, ఎందుకు చేశారు అంత కష్టపడి, అది కూడా తెలియదు. అది హార్డ్లీ 2000 years బ్యాక్ అది పిరమిడ్ ఆఫ్ కియాప్స్ కన్స్ట్రక్షన్, యూనో. అలాగే మీరు ఇందాక చెప్పినట్టు ఈవెన్ శ్రీశైలం గుడిలో కూడా ఉన్నాయి ఇలాంటి మీరు చెప్పేది. ఇప్పుడు అది స్కిల్డ్ థింగ్, ఆర్టిస్ట్రీ ఆర్ వాట్ ఎవర్. కానీ ఏంటి టెక్నాలజీకి దానికి డిఫరెన్స్ ఏంటంటే, టెక్నాలజీ ఈజ్ గివింగ్ ఏ వరల్డ్ వైడ్ అప్లయన్స్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. ఫోన్, అరే అమ్మ ఇక్కడ ఎంతో దూరం నుంచి మాడేసుకోవచ్చు అనేది, లేకపోతే మాకు నడవకుండా కార్లు తీసుకెళ్ళిపోతున్నాయి, ప్లేన్లు ఎగిరిచ్చేస్తున్నాయి. ఎవ్రీడే లైఫ్ని విపరీతంగా మార్చేసి మనకి ఒక టైము ఎనర్జీ సేవింగ్ ఇచ్చేది టెక్నాలజీ. అదేంటంటే మన అబ్బురపడటానికి ఒక ఆర్టిస్ట్రీ అది. సో దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ జోన్, యూనో. సో అప్పుడు మీ పొద్దున్న లేచి ఇంకా నిద్రపోవచ్చు, లేకుండా పనికి వెళ్ళకుండా అనే సదుపాయం ఇస్తుంది ఇప్పుడు. నాకు తెలిసి బోర్ కొట్టి చచ్చిపోతారు అందరూ. దట్ ఈస్ ఫైనల్ ఎండ్ అది. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ కూడా స్టూపిడ్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక బుక్ చదివాను, దిస్ ఇస్ అంటే ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ఇమాజినేషన్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్స్. ఈ బుక్ పేరు ఏంటంటే ఇట్స్ పర్ఫెక్ట్ డే అని ఇరా లెవిన్ అని రాసిన ఒక ఉమెన్. తను ఏం చేసిందంటే పొలిటికల్ ఫిలాసఫీ కానీ లేకపోతే పొలిటికల్ థాట్స్ ఆర్ సొసైటీస్ ఫామ్ అవటానికి వచ్చిన ఇది అందరూ కోరుకునేది ఒక సెంట్రల్ పాయింట్ ఏంటి, ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు, సమానత్వం ఉండాలి, ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అనేది దాని ఎండ్ యూజ్ అది. అప్పుడు మీరు ఫ్యూడలిజంని కొట్టేసి కమ్యూనిజం కొట్టేసి డెమోక్రసీ వచ్చి ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నీ చేశారో ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వాలి ఇంతవరకు. అప్పుడు ఈరా లెవిన్ ఏం చేసిందంటే, షీ ఇమాజిన్డ్ ఏ వరల్డ్ వేర్ ఏ బయో కంప్యూటర్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఎవ్రీ వన్ ద మూమెంట్ ఇట్ ఈస్ బార్న్. ఫస్ట్ పుట్టగానే ప్రోగ్రామ్ చేస్తుందని. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు రాముడికి సీత ఇష్టం, కానీ సీతకి ఇంకోళ్ళు ఎవరు ఇష్టం సపోజ్. అప్పుడు రాముడు బాధపడతాడు, ఆడికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏం చేయాలని. ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే రాముడు సీతలో లవ్లో పడి చేస్తుంది, సీతను రాముడిలో లవ్లో పడి చేస్తుంది. ఎందుకంటే మీ మొత్తం హిస్టరీని ముందే రాసేస్తుంది అండ్ యు ఆర్ హ్యాపీ విత్ దట్. మీ దగ్గర స్కూటర్ ఉంది, మీకు కార్ కావాలి, మీకు ఫ్రస్ట్రేషన్ ఉంది, మీకు స్కూటర్ అయినా వచ్చే ప్రోగ్రామ్ చేస్తుంది. ఓకే,
సో ఇన్ అదర్ వర్డ్స్ యూ ఆర్ నాట్ థింకింగ్, ఇట్ ఈస్ థింకింగ్ ఫర్ యూ, ఇట్ ఈస్ లైడ్ అవుట్ ఎ ప్లాన్ ఫర్ యూ. సో దట్ ఈస్ ద వరల్డ్. ఆ వరల్డ్ ఏమవుతారంటే ఈ స్టోరీలో నేను చెప్పేది పర్ఫెక్ట్ డే స్టోరీలో ఒకడు మనలాంటి వాడు పడతాడు. ఆ ఏదో కొంచెం కంప్యూటర్ మాల్ ఫంక్షన్ మలాన ఆడికి గీతను పెళ్లి చేసుకుంటే ఆడి సీత కావాలంటాడు. ఇది కావాలంటే ఆ వరల్డ్ ఏంటి, పోలీసు ఉండరు. ఎందుకు పోలీసు ఉండరు? ఎవరో క్రైమ్ చేయరు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ దెమ్సెల్స్. అక్కడ దొంగతనం చేయటం కానీ ఏదైనా చేయటం ఏమైనా కొట్టడం అనేది జరగదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రీ ప్రోగ్రామ్ టు లివ్ ఇన్ ఎ సర్టన్ వే ఫర్ ఎవర్. యూనో అప్పుడు ఈ మనలాంటి వాడు పుట్టినప్పుడు ఆడెవన్నో కొట్టి ఏదో చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి వాళ్ళు అందరినీ ఒక ఐలాండ్లో పడేస్తారు ఆ ప్రపంచంలో. అదొక లెపర్స్ ఐలాండ్ లాగా ఉంటుంది, మెంటల్లీ డిజీజ్డ్ పీపుల్ మాట. సో ట్రూ. అప్పుడు వాడు అక్కడ చిన్న గ్రూప్ని చేసి అసలు ఈ కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేసిన వాడు ఎవడు అని ఒక ఎక్స్పెడిషన్ లాగా ఇలా ఆయన అనుకుంటారు అన్నమాట. ఆయన అడిగితే ఆడు చెప్తాడు, మీరే కదా అడిగింది పర్ఫెక్ట్ వరల్డ్ కావాలని, ఇప్పుడు నేను మోస్ట్ పర్ఫెక్ట్ వరల్డ్ చేశాను, కానీ నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను అని మీరు అనుకుంటే అది మీ లైఫ్లో ఎప్పటి నుంచి మీరు ప్రోగ్రామే. మీ పేరెంట్స్ చేస్తారు, రిలీజియన్ చేస్తుంది, మీకున్న పరిస్థితులు చేస్తాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామింగ్ యూ. మనలో మన థాట్ అని ఉంది అనుకుంటాం మూర్ఖత్వం ఫస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సెప్షన్. కరెక్ట్. ఓకే. సో అప్పుడు ఇప్పుడు నేను కాదు, నా ఫీలింగ్స్ లేని మనిషి, నీ ఫీలింగ్లు కూడా ప్రోగ్రామ్ చేయబడింది అక్కడ. పర్ఫెక్ట్. యా. సో దిస్ బుక్ షీ రోట్ ఇన్ 1975. అమేజింగ్. అండ్ దట్ ఈస్ వాట్ ద AI will do now. It will program us in a manner. It will program us in a manner. మీ పని పక్కకి వెళ్ళి మీరు కూర్చోండి. నా స్ట్రాంగ్ ఒపీనియన్స్. అప్పుడేంటి మీకు కాన్ఫ్లిక్ట్స్, స్టోరీస్ ఏంటి, ఫిల్మ్స్ ఏంటి, కాన్ఫ్లిక్ట్స్ లేని వాళ్ళు మీరు సినిమాలు ఏం చేస్తారు? ఇంకా బోర్ కొట్టయితే చచ్చిపోతాం. యా, అంతే. బోర్ కొట్టి చచ్చిపోయి అది దాని తర్వాత అయిపోతూ ఉంటాయి. నువ్వు యాక్చువల్లీ వెరీ ఒక చాలా ఇవాల్వ్డ్ సెన్స్లో చూస్తే కూడా ద మూమెంట్ యు ఆర్ రిడెండెంట్ యు సీజ్ టు ఎగ్జిస్ట్. ద మూమెంట్ యు సీజ్ టు ఎగ్జిస్ట్ యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. అంతే కదా. అంతే. సో వీఆర్ ఆల్ గ్రాడ్యువలీ ఇఫ్ AI టేక్స్ ఓవర్ లైక్ దట్ విల్ ఆల్ గ్రాడ్యువలీ డై డౌన్. అంతే. బికాస్ వెన్ యూఆర్ నాట్ యూజింగ్ సంథింగ్, ఇప్పుడు మీకు ఛాలెంజ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను లిటరల్గా ఐ స్టాప్ రీడింగ్ బుక్స్, ఐ స్టాప్ చెకింగ్ ఎనీథింగ్ ఆఫ్ ఇంటర్నెట్ ఆస్పెక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ రిడెండెంట్ టు మీ. సో నాకు ఏదన్నా ఏదో క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ChatGPTలోకి వెళ్తాను. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ సౌండింగ్ అన్ఇంటెలిజెంట్. మ్యాక్సిమం నాకు ఏఐకి ఉన్న అడ్వాన్సెస్ ఏం జరగబోతుంది అలాంటి పర్టికులర్ డిస్కషన్స్లో టెడ్ టాక్స్లోకి వెళ్తున్నాను, కానీ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ మోర్ దెన్ ఎనీబడి ఇన్ మీ. యా, నా మీద నాకు ఇంట్రెస్ట్ పడటం జరుగుతుందని నేను కళ్ళు కూడా అనుకోవాలి, ఓన్లీ బికాస్ ఆఫ్ ChatGPT. బికాస్ సడన్లీ ఆల్ యువర్ స్పెషల్ థాట్స్ ఆర్ నార్మలైజ్డ్. యా, కరెక్ట్. సో ఇప్పుడు అంటే ఒకే ఒక్కటి జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెకిలించి బయటపడేది. దట్ ఈజ్ అంటే AI టైమ్స్ ChatGPT టైమ్స్లో పిల్లల్ని స్కూల్కి కాలేజ్కి పంపించడం కన్నా పెద్ద అపరాధం ఉండదు. బికాజ్ యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ గెట్ దెమ్ టు దేర్. ఇప్పుడు ఆల్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆర్ వెరీ వరీడ్ అబౌట్ ChatGPT. దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అది మీరు ఆపలేరు, టెక్నాలజీని ఎవ్వడూ ఆపలేరు. ఫస్ట్ ఆపిన బలవంతంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎందుకు ఆపారు అనేది ఆన్సర్ చేయటం వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు ప్రపంచం ఏంటంటే మనం పుట్టినప్పుడు అదే ప్రపంచం అనుకుంటాం. నేను పెరుగుతున్న టైంలో క్యాలిక్యులేటర్ వచ్చింది. ఇప్పుడు నా కొడుకు ఆల్రెడీ క్యాలిక్యులేటర్ తెలుసు. సో క్యాలిక్యులేటర్ ఈ థింగ్స్ ఒక చెట్టు ఉంది, ఒక గొట్ట ఉందో, క్యాలిక్యులేటర్ ఉందని ఉంటాడు. అది ఐఫోన్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒక పర్టికులర్ టైంలో ల్యాండ్లైన్ రావడానికి ఇంత టైం పట్టేది అనేది ఆడ ఊహ కూడా ఉండదు. ఐ ఓన్లీ అండర్స్టాండ్. యా, కరెక్ట్. యా. సో అది ఇప్పుడు ఎవరైనా పిల్లలకి చెప్తే ఆడేదో మీరు వేరే ప్రపంచం గురించి చెప్పినట్టు ఉంటుంది. కరెక్ట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో బేసిక్ అలాంటి వరల్డ్లో ChatGPT ఆల్రెడీ వచ్చేసింది, మీ పక్కన ఉంది, మీ జేబులో ఉంది, మీ ఫోన్లో ఉంది. అలాంటప్పుడు మీ స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? ఇట్ ఈస్ ఎ క్రైమ్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్. స్కూల్ సిస్టమ్ని ఇమ్మీడియట్గా మీరు రీవిజిట్ చేయకపోతే. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ నాట్ టు డూ సార్. ఐ వాంట్ టు ఆస్క్ యూ వాట్ షుడ్ దే డూ. అంటే స్కూల్కి వెళ్ళడం మానేస్తారు నలుగురు పిల్లలు. ఫస్ట్ దానికి మీరు ఎక్నాలజీ చేసుకోవాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేసుకునే ముందు ఆ ప్రాబ్లం ఉందే అని ఒప్పుకోవాలి ఫస్ట్. అప్పుడు మీ స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు అని మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, మీ కరికులం తెలుసు, దానివల్ల మీరు ఏం అని తెలుసు. దాంట్లో మీరు ఏ సిస్టమ్స్లోకి వెళ్తే ఏంటి డేంజరు, ఎంత ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది, తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది అనేది మీరు చేయొచ్చు కదా. అప్పుడు ఈ పర్టికులర్ థింగ్ బయటపడాలి. బయట పాడేసి దీన్ని ఎలా టైం ఫిల్ చేయాలి. అప్పుడు డైరెక్ట్గా మీరు పుట్టగానే పెద్ద బాలశేష్ లాగా ChatGPT ఇచ్చేయడమే. అంతే. యా, ఫస్ట్ మీ చేతిలోకి అది రావాలి. ఏంటంటే అది యూ వోంట్ బిలీవ్, ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఆఫ్ థింగ్స్. ఎక్స్ప్లెయిన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆఫ్ ఐన్స్టైన్. అది 5 ఏళ్ల పిల్లోడికి ఎలా అర్థం చెప్పేలా చెప్పమంటే చెప్తుంది అది. అది మరి అది కస్టమైజ్డ్. టెల్ ఇట్ లైక్ టు యువర్ టెలింగ్ టు 5-year-old బాయ్ అంటే చెప్తాను. అదే మరి మీరు ఒక్క చిన్న ఫేవర్ చేస్తారా మా కోసం? మీరు ఈ ChatGPT గురించి ఒక్కసారి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పంపించి షుడ్ ఐ డూ పాదయాత్ర అని ChatGPT అడగమని చెప్పారు. అక్కడ ఒక్క కించర్ ఉంది, అక్కడ ఒక ప్రాబ్లం. ChatGPT డజంట్ ఆన్సర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డేటా ఫర్ మోర్ దెన్ 2021 వరకు చెప్తుంది. ఇట్ వోంట్ సే ఎనీథింగ్ అబౌట్ నౌ. ఎందుకంటే దానికి కారణం I don't know if it is an eventuality, but my guess is they don't let it comment on current events. Because current events అంటే ఆన్గోయింగ్ ప్రాసెస్ అది. అవును, అతలాకుతలము ప్లస్ ఆన్ గోయింగ్, ఇట్ వోంట్ బి ఏబుల్ టు. కరెక్ట్. సో అక్కడ నేను మనలాంటి మేధావులను కూర్చుని పాదయాత్ర ఏం చేయాలి టీడీపీ అని మాట్లాడుకున్నాం. కాబట్టి అక్కడ ChatGPT అవుట్, RGV స్వప్న. సో వీ కెన్ ప్రిటెండ్ టు బి దట్. మనం ChatGPT దగ్గర నేర్చుకుని మన ఐడియాలని కాపీ కొట్టి చెప్పచ్చు. Yes sir. Yes. Finally I am glad I won. Yes. I won this. You won because I am not ChatGPT. Yes. But very interesting. ఇంకోటి నా బ్రెయిన్ షార్ప్నెస్ దాని పుణ్యం అని తగ్గిపోతుంది. సో అంతే. మీరు వాడడం ఇప్పుడు ఎందుకులే వాడినా లాభం లేదని వదిలేసుకున్నారు. అంతే. మోటివేషన్ ఉండాలి కదా సార్ వాడడానికైనా. అంతే కదా. అంతే. అది. బట్ వీ ఆల్ అప్రిషియేట్ అండ్ వీ ఆర్ దిస్ ఇస్ అ కల్ట్ హిట్ whatever you spoken in Ramuism. And I don't think any chat or any GPT or any dash will replace this. So thank you for your time. అంటే అది it could be relevant even now. I mean now అంటే these times, but not after 3-4 years. Okay. Nobody will be relevant. ఇంకో ఇజం వస్తుంది సార్ అప్పటికి. దట్స్ వాట్ మై ఫాండ్ హోప్ ఇన్ హ్యూమానిటీ. అండ్ కాదు వచ్చినా మనకి హెల్ప్ చేయదంటున్నా. అది బాధపడుతుంది మనలాగా. మన ఇద్దరం కూర్చుని బాధపడినట్టు బాధపడే వంతు ఏది మనది కాదు. మనకు అప్పుడు బాధపడే ఛాన్స్ కూడా లేదు. మనం అంతరించిపోతాం. మహాప్రభు. సరే 2-3 ఏళ్ళలో గబగబా సినిమాలు తీసేయండి, మేము చూసేస్తాం. ఇలా 4 ఎపిసోడ్లు ఫినిష్ చేసేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఓకే, థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.